أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. قاتل الذين لا يؤمنون بالله ولا باليوم الآخر ولا يحرمون ما حرم الله ورسوله ولا يدينون دين الحق من الذين أوتوا الكتاب حتى يعطوا الجزية عن يد وهم صاغرون. అల్లాహ్ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించని, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషేధించినవి నిషిద్ధమని భావించని, సత్యధర్మాన్ని తమ ధర్మంగా స్వీకరించని గ్రంథ ప్రజలతో వారు స్వయంగా తమ చేతులతో జిజియా ఇచ్చి లోబడి ఉండే వరకు పోరాడండి. وقالت اليهود عزير ابن الله وقالت النصارى المسيح ابن الله ذلك قولهم بأفواههم يضاهئون قول الذين كفروا من قبل قاتلهم الله أنى يؤفكون. మరియు యూదులు ఉజైర్ అల్లాహ్ కుమారుడని అంటారు, మరియు క్రైస్తవులు మసీహ్ క్రీస్తు అల్లాహ్ కుమారుడని. ఇవి వారు తమ నోటితో అనే మాటలే. ఇంతకు పూర్వపు సత్య తిరస్కారులు పలికిన మాటలనే వారు అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నశింపజేయుగాక. వారెంత మోసగింపబడుతున్నారు, వారెంత సత్యం నుండి మరలింపబడుతున్నారు. اتخذوا أحبارهم ورهبانهم أربابا من دون الله والمسيح ابن مريم وما أمروا إلا ليعبدوا إلها واحدا لا إله إلا هو سبحانه عما يشركون. వారు యూదులు మరియు క్రైస్తవులు అల్లాహ్ను వదలి తమ యూదమతాచారులు అహ్బార్లను మరియు క్రైస్తవ సన్యాసులు రుహ్బాన్లను మరియు మరియం కుమారుడైన మసీహ్ క్రీస్తును తమ ప్రభువులుగా చేసుకున్నారు. వాస్తవానికి వారు ఒకే ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధించాలని ఆజ్ఞాపించబడ్డారు. ఆయన అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. ఆయన వారు సాటి కల్పించే వాటికి అతీతుడు. يريدون أن يطفئوا نور الله بأفواههم ويأبى الله إلا أن يتم نوره ولو كره الكافرون. వారు అల్లాహ్ జ్యోతిని ఇస్లాంను తమ నోటితో ఊది ఆర్పగోరుతున్నారు, కాని అల్లాహ్ అలా కానివ్వడు. సత్య తిరస్కారులకు అది ఎంత అసహ్యకరమైనా ఆయన తన జ్యోతిని పూర్తి చేసి తీరుతాడు. هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو كره المشركون. బహుదైవారాధకులకు ముష్రికీన్లకు అది ఎంత అసహ్యకరమైనా తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని మరియు సత్యధర్మాన్ని ఇచ్చి పంపి దానిని సకల ధర్మాల మీద ప్రబలింపజేసిన ఆధిక్యతనిచ్చిన వాడు ఆయన అల్లాహ్యే. يا أيها الذين آمنوا إن كثيرا من الأحبار والرهبان ليأكلون أموال الناس بالباطل ويصدون عن سبيل الله والذين يكنزون الذهب والفضة ولا ينفقونها في سبيل الله فبشرهم بعذاب أليم. ఓ విశ్వాసులారా, నిశ్చయంగా
చాలా మంది యూద మతాచారులు, అహ్బార్ మరియు క్రైస్తవ సన్యాసులు రుహబాన్ ప్రజల సొత్తును అక్రమ పద్ధతుల ద్వారా తినివేస్తున్నారు మరియు వారిని అల్లహ మార్గం నుండి ఆటంకపరుస్తున్నారు. మరియు ఎవరైతే వెండి బంగారాన్ని కూడబెట్టి దానిని అల్లహ మార్గంలో ఖర్చు పెట్టరో వారికి బాధాకరమైన శిక్ష గలదనే వార్తను వినిపించు. يوم يحمى عليها في نار جهنم فتكوى بها جباههم وجنوبهم وظهورهم هذا ما كنزتم لأنفسكم فذوقوا ما كنتم تكنزون. ఆ దినమున దానిని ఆ వెండి బంగారాన్ని నరకాగ్నిలో కాల్చి దానితో వారి నుదురుల మీద, ప్రక్కల మీద మరియు వీపుల మీద వాతలు వేయబడతాయి. అప్పుడు వారితో ఇలా అనబడుతుంది, ఇదంతా మీరు మీ కొరకు కూడబెట్టుకున్నదే, కావున మీరు కూడబెట్టుకున్న దానిని చవిచూడండి.